హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన డీసీ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీసీ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మూవీ స్టార్టింగ్లో ఒక బ్రిడ్జ్ దగ్గర పోలీసులకి ఇంకా రౌడీ షీటర్లైన దాస్ వాళ్ళకి ఒక ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ ఎందుకోసం అంటే పోలీసులు గన్స్ ఇంకా వెపన్స్ ని ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కి తీసుకెళ్తూ ఉండగా వీరు పోలీసుల మీద అటాక్ చేసి ఆ వెపన్స్ ని దొంగిలించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విధంగా మన మూవీ హీరో అయిన దాస్ అక్కడక్కడ చిన్న చిన్న ఇలాంటి పనులు చేసుకుంటూ తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే దాస్ సర్కార్ అనే ఒక పర్సన్ దగ్గర పనిచేస్తూ అతను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. అతను చేసే పనులన్నీ చట్టానికి విరుద్ధంగా ఉండేది. అయితే పోలీసులకి వీళ్ళు రౌడీ షీటర్స్ లా కనిపించినా సరే వీళ్ళు చేసే పనుల వెనుక ఎంతో కొంత మంచి ఉండే ఉంటుంది. దాస్ వాళ్ళ అమ్మని చిన్నప్పుడు వాళ్ళ మావయ్యలు చంపేయటంతో దాస్ వాళ్ళ మావయ్యల్ని చంపేసి చదువు మానేసి ఈ విధంగా తిరుగుతూ ఉండేవాడు. అందుకే దాస్ చదువుకోలేదన్న కోపంతో దాస్ వాళ్ళ నాన్న దాస్తో మాట్లాడకుండా ఉంటాడు. అయితే ఒకసారి దాసి వాళ్ళ ఊర్లో ఉండే ఒక రైతు తన కొడుకు చదువు కోసం తన పొలాన్ని మొత్తం అమ్మి 7 లక్షల రూపాయలని తన ఇంటికి తీసుకువెళ్లి వాళ్ళ వైఫ్ కి ఇచ్చి తన కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివిద్దామని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర అతన్ని ఆపి స్టేషన్ కి తీసుకువెళ్లి అతని దగ్గర డబ్బునంతా తీసుకొని వాళ్ళు పనిచేసుకుంటారు. తర్వాత అతన్ని చంపేసి ఒక అడవి ప్రాంతంలో వదిలేస్తారు. ఇదంతా తెలిసిన ఆ మనిషి ఫ్యామిలీ పోలీసుల దగ్గరికి వెళ్లి నిలదీయగా పోలీసులు అతని మీద అండ్ వాళ్ళ వైఫ్ మీద బ్రోకర్ కేసు అవి బుక్ చేసి లోపల వేసేస్తానని బెదిరించి వాళ్ళని బయటకు పంపించేస్తారు. అయితే ఇది వాళ్ళకి అన్యాయంగా అనిపించి దాస్ వాళ్ళ గ్యాంగ్ దగ్గరకు వచ్చి చెప్పడంతో వెంటనే దాస్ దానికి రియాక్ట్ అయ్యి ఆ డబ్బు దొంగతనానికి ఏ ఎస్ఐ కారణమయ్యాడో అతన్ని చాలా దారుణంగా చంపేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఈ విధంగా పోలీసుల్ని చంపిన దాస్ గ్యాంగ్ అక్కడి నుంచి సేఫ్ గా ఒక హోటల్ కి వెళ్తారు. అయితే ఆ హోటల్లో ఆ హోటల్ ఓనర్ దాస్ వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేసి నాకు సర్కార్ మీ గురించి మొత్తం చెప్పాడు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇక్కడ నుంచి కూడా నేను బయటకు పంపిస్తానని వాళ్ళని వార్న్ చేస్తూ అక్కడ వాళ్ళకి ఉండడానికి రూమ్ ని ఇస్తాడు. దాస్ వాళ్ళు ఉంటున్న ఒక హోటల్లో దాస్ కి ఇష్టమైన ఒక పాటని ఒక అమ్మాయి అక్కడ పాడుతుంది. దాస్ ఆ పాట విని వాళ్ళ అమ్మ గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అండ్ అలాగే దాస్ ఆ అమ్మాయిని చూసిన ఫస్ట్ లుక్ లోనే ఆ అమ్మాయి దాస్ కి చాలా నచ్చేస్తుంది. అయితే సాంగ్ అయిపోయిన తర్వాత దాస్ ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ మీరు చాలా బాగా పాడారు అని చెప్తాడు. దాని తర్వాత మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీ హోమ్ ఎక్కడ అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి మాది విశాఖపట్నం, మా అక్క చిన్నప్పుడే తప్పిపోయింది, దాంతో నన్ను చాలా జాగ్రత్తగా పెంచారు, అయితే నాకు సింగింగ్ ఇష్టం ఉండటంతో ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఈ హోటల్లో ఒక నెల పాడి ఆ తర్వాత వేరే ప్లేస్ కి వెళ్ళిపోతానని దాస్తో చెప్తుంది. అయితే మీకు పెద్దగా కోరికలేమీ లేవా అని దాస్ అడగగా నాకు కోరికలేమీ లేవు గాని నేను పాడుతుంటే అంతా వీక్షిస్తున్నారు కదా, అలాగే ఎవరైనా పాడితే నేను కూడా అలా ఆడియన్స్ గా వచ్చి కూర్చొని వినాలని నాకు ఉందని చెప్తుంది. అయితే దాస్ నెక్స్ట్ డే మన ఇద్దరం కూర్చొని రేపు సాంగ్ ని విందాం, నీతో వచ్చిన అమ్మాయి బాగా పాడుతుంది కదా తన్ని పాడమనని చెప్పి ఉంటాడు. ఈ విధంగా నెక్స్ట్ డే ఇద్దరు సాంగ్ వింటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ దాస్ వాళ్ళ గ్యాంగ్ ఎంత సైలెంట్ గా ఉన్నా సరే ఆ హోటల్ ఓనర్ నలుగురిని మనుషులు తీసుకొని వచ్చి దాస్ వాళ్ళ మీద అటాక్ చేయిస్తాడు. దాంతో దాస్ వాళ్ళకి ఇంకా హోటల్ ఓనర్ కి మధ్య పెద్ద గొడవ అవుతుంది. వెంటనే ఆ హోటల్ ఓనర్ సర్కార్ కి కాల్ చేసి మీ వాళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్నారని చెప్తాడు. దాంతో సర్కార్ దాస్ వాళ్ళకి కాల్ చేసి అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేయండి లేదంటే వాడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడని చెప్తాడు. మరొక వైపు దాస్ వాళ్ళ గొడవని ఆ అమ్మాయి పైనుంచి చూస్తూ ఉండేది. అయితే దాస్ వాళ్ళ గ్యాంగ్ లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతున్న సమయంలో దాస్ కి ఆ అమ్మాయి గుర్తు వచ్చి లాస్ట్ గా ఒకసారి చూసి వెళ్ళిపోతా అని తన గ్యాంగ్ తో చెప్పి ఒకసారి పైకి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం దాస్తో మాట్లాడడానికి అసలు ఇష్టపడదు, ఎందుకంటే దాస్ గొడవలకి వెళ్తాడు కాబట్టి. దాస్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడే సరిగ్గా పోలీసులు దాస్ ని అటాక్ చేస్తారు. అయితే దాస్ బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటాడు కానీ ఆ అమ్మాయికి ఎగ్జాక్ట్ గా గొంతు మీద బుల్లెట్ తగులుతుంది. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కింద పడిపోవడంతో దాస్ పోలీసులకి లొంగిపోతాడు. అయితే పోలీసులు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి పల్స్ చెక్ చేయగా ఆమెకు ప్రాణం ఉందని తెలుస్తుంది. అయితే దాస్ ఆ అమ్మాయిని కాపాడమని పోలీసుల్ని చాలా వేడుకుంటాడు. అయినా
అయినా సరే అందులో ఒక ఎస్ఐ ఆమెని కాపాడకుండా గన్తో కాల్చి చంపేస్తాడు. దాంతో దాస్కి చాలా కోపం వస్తుంది. సీన్ కట్ చేస్తే పార్వతి అనే ఒక అమ్మాయి ఒక గ్యాంగ్ దగ్గర ఇరుక్కొని వేశ్యగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ గ్యాంగ్ తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే తనకి సపోర్ట్ ఎవరు లేకపోవడంతో తను వాళ్ళ దగ్గర బందీగానే ఉండేది. తనకి ఎందుకెవరు సపోర్ట్ గా లేరంటే తన చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఈ వర్క్ కి తన్నే అమ్మేసి ఉంటారు. అందుకే తను ఇంకా ఏం చేయలేక వాళ్ళ దగ్గర ఇష్టం లేకపోయినా సరే ఉంటుంది. మరొక వైపు దాస్ని పట్టుకుని పోలీసులు తను ఎలాగైనా సరే కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళ వెపన్స్ ఎక్కడున్నాయో తెలుసుకుందామని అనుకుంటారు. కానీ దాస్ వాళ్ళకి నిజం చెప్పకపోగా తను మనసారా ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే చనిపోయిందన్న బాధతో ఉంటాడు. అందుకే దాస్ కూడా చాలా సైలెంట్ గా ఉండిపోతాడు. అయితే పోలీసులు ఎంత అడిగినా సరే దాస్ ఏమీ చెప్పకపోవడంతో దాస్ ఫ్రెండ్స్ ని వెతికి పోలీసులు అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో దాస్ ఫ్రెండ్స్ లో ముగ్గురులో ఒకరు చనిపోతారు. తర్వాత పోలీసులు దాస్ ని కూడా ఎన్కౌంటర్ చేద్దామని అనుకుంటారు. అయితే దాస్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళినప్పుడు దాస్ వాళ్ళ మీదకి రివర్స్ అయ్యి పోలీసుల్ని తిరిగి కాల్చి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తాడు. ఈ విధంగా బయటికి వచ్చిన దాస్ సర్కార్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు ఆ హోటల్ ఓనర్ వీళ్ళని పోలీసులకి దొరికేలా చేశాడు కాబట్టి సర్కార్ అతన్ని చంపేమని చెప్తాడు. అయితే ఆ రోజు రాత్రి ఆ హోటల్ ఓనర్ పార్వతి ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అయితే దాస్ వాళ్ళ ఫ్రెండ్స్ సరిగ్గా అదే స్పాట్ ని ఫిక్స్ చేసి అతన్ని చంపేద్దామని అనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో దాస్ కొంచెం ముందుగా అతని కంటే ముందు లోపలికి వెళ్లి పార్వతిని కలుస్తాడు. ఈ విధంగా పార్వతితో మాట్లాడిన దాస్ ఆ విధంగా ఏమీ జరగదు, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్తాడు. అయితే పార్వతితో నార్మల్ గా ఏదైనా మాట్లాడమని అడుగుతాడు. దానికి పార్వతి తనకి 16 ఏళ్ళు ఉన్నప్పుడే తన్ని కోల్కతా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా బందీగా ఉంచి ఈ వర్క్ చేపిస్తున్నారని చెప్తుంది. ఇక్కడ 18 ఏళ్లుగా ఇలాగే బందీగా ఉన్నానని చాలా బాధగా చెప్తుంది. దానికి దాస్ చాలా ఆలోచనలో పడతాడు. తర్వాత దాస్ అక్కడ నుంచి బయటికి వచ్చేసి కింద తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి కారులో తను కత్తిని తీసుకొని తిరిగి మరలా పైకి వెళ్లి ఆ గ్యాంగ్ లో ఒకరిని కాల్ చేస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి తను ఎవరిని చంపాలనుకుంటున్నాడో ఆ హోటల్ ఓనర్ ని చాలా దారుణంగా తల నరికేసి మొండెం నుంచి వేరు చేసి దారుణంగా చంపేస్తాడు. అండ్ అలాగే అక్కడ అమ్మాయిల్ని బందీగా ఉంచిన వాళ్ళ మీద కూడా అటాక్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అండ్ అలాగే దాస్ కూడా అక్కడ ఉండే అమ్మాయిలందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పగా అందరూ అక్కడ నుంచి బయటికి పారిపోతారు. కానీ పార్వతి మాత్రం బయటికి వెళ్ళి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతుంది. అయితే దాస్ ఇక్కడ నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పగా నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదని చెప్తుంది. దాస్ ఇంకా చేసేదేమీ లేక పార్వతిని కూడా తన గ్యాంగ్ తో పాటు అక్కడ నుంచి తీసుకువెళ్లి ఏదైనా సేఫ్ ప్లేస్ లో వదిలేద్దామని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పార్వతి దాస్ తో మాట్లాడుతూ నేను మరలా ఈ ప్రపంచాన్ని చూస్తానని అనుకోలేదు, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి తనకి చాలా థ్యాంక్స్ చెప్తుంది. దాస్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఒక కళ్యాణ మండపంకి వెళ్లాల్సి ఉంటుందని దాస్ ఫ్రెండ్ చెప్తాడు. అయితే అక్కడికి అంతా కలిసి బయలుదేరతారు. మరొక వైపు పోలీసులు దాస్ వాళ్ళు ఎక్కడున్నారో ట్రాక్ చేయడం కోసం దాస్ వాళ్ళ బాస్ అయిన సర్కార్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి దాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నిజాన్ని రాబట్టి వెంటనే సర్కార్ని అక్కడే కాల్చి చంపేస్తారు. సేమ్ అదే పోలీస్ దాస్ ఇష్టపడిన అమ్మాయిని గతంలో చంపేసి ఉంటాడు. సీన్ కట్ చేస్తే దాస్ వాళ్ళు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సిన డబ్బుని కలెక్ట్ చేసుకుని ఒక రూమ్ లో ఉంటారు. అయితే సరిగా అదే సమయంలో వాళ్ళకి సర్కార్ అన్న చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. దాంతో పోలీసులు ఇక్కడికి తప్పకుండా వచ్చి ఉంటారని దాస్ కిటికీ నుంచి బయటకు చూడగా అక్కడ పోలీసులు ఉండగా వెంటనే పోలీసులకి దాస్ వాళ్ళ గ్యాంగ్ కి పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ అలాగే అక్కడ అందరి జనాల మధ్య వాళ్ళు కాల్పులు జరుపుకుంటారు. దాస్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా సరే తప్పించుకొని బయటికి వచ్చేస్తాడు. కానీ వాళ్ళు తీసుకువెళ్లాల్సిన డబ్బు మాత్రం అక్కడే వదిలేసి వచ్చేస్తారు. ఆ డబ్బు లేకపోతే వాళ్ళ నాన్న చావుకి ఒక అర్థం లేకుండా పోతుంది. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దాస్ ఎలా అయినా సరే ఆ డబ్బుని మనం తీసుకురావాలని అనుకుంటాడు. ఈ విషయం తన ఫ్రెండ్స్ తో చెప్పగా మనం ప్రాణాలతో బయటపడడమే ఎక్కువ, ఇప్పుడు నీకు డబ్బు కావాల్సి వచ్చిందా అని తన ఫ్రెండ్స్ అనగా వీళ్ళ మాటలన్నీ వింటున్న పార్వతి మీకు డబ్బు కావాలా, రేపు నన్ను ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళండి నేను తీసుకొస్తా అని అంటుంది. దాస్ వాళ్ళు పార్వతి చెప్పినట్లుగానే తను చెప్పిన ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. అయితే పార్వతి గతంలో తను కలిసిన వారి దగ్గర డీటెయిల్స్ తనతో చెప్పడం వల్ల వాళ్ళ డీటెయిల్స్ పార్వతికి తెలియడం వల్ల వాళ్ళ దగ్గరికి పార్వతి వెళ్ళి
డబ్బుల్ని డిమాండ్ చేస్తుంది. అండ్ అలాగే మరో 2-3 దగ్గరికి వెళ్ళి డబ్బుల్ని డిమాండ్ చేసి వీళ్ళకి కావాల్సిన అమౌంట్ ని తీసుకొని వచ్చేస్తుంది. ఈ విధంగా పార్వతి తన టాలెంట్ ని యూజ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. అయితే ఒకసారి దాస్ లేని సమయంలో దాస్ వాళ్ళ ఫ్రెండ్ పార్వతితో, నువ్వు అనుకునేది ఇక్కడ జరగదు, నువ్వు ఇక్కడ నుంచి ఎంత వేగంగా వీలైతే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవడం చాలా మంచిది అని చెప్తాడు. అయితే అదే రోజు రాత్రి దాస్ వాళ్ళు ఒక ప్లేస్ లో ఉండడానికి వెళ్తారు. అయితే ఆ ప్లేస్ లో ఉంటున్న పర్సన్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దాస్ ని పట్టుకొని ఆ పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ రిమైనింగ్ దాస్ ఫ్రెండ్స్ ఇంకా పార్వతి మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని బయటపడతారు. దాస్ వాళ్ళ ఫ్రెండ్స్ దాస్ ని వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోతాం అనుకుంటే పార్వతి మాత్రం, మీలో ఎవరిని పోలీసులు తీసుకువెళ్ళినా సరే దాస్ ఇలా వదిలి ఉండడు అని చెప్పి, నేను తప్పకుండా దాస్ ని కాపాడుతాను, నాతో ఎవరు వస్తారని అంటుంది. దాంతో తన ఫ్రెండ్స్ కూడా ఓకే అని చెప్పి అందరూ కలిసి ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పార్వతి లోపలికి వెళ్ళి చాలా డేరింగ్ గా అక్కడ ఉండే పోలీసుల మీద కాల్పులు జరిపి అక్కడ నుంచి దాస్ని విడిపించి బయటికి తీసుకొస్తుంది. ఈ విధంగా అంతా కలిసి పార్వతిని విడిపిస్తారు. అయితే అదే పోలీస్ స్టేషన్ లో దాస్ ముందు పార్వతి కోసం చాలా తప్పుగా అక్కడ ఎస్ఐ మాట్లాడగా దాస్ లాస్ట్ కి వెళ్ళి ఆ ఎస్ఐని కూడా చంపేసి అక్కడ నుంచి అందరూ బయటికి వచ్చేస్తారు. ఈ సీన్ తర్వాత దాస్ ఇంకా పార్వతికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండటంతో వారిద్దరూ వారి అభిప్రాయాల్ని బయటికి చెప్పుకొని ఇద్దరు ఒకటే అవుతారు. ఇప్పుడు దాస్ పరిస్థితులు అంతా బాగున్నాయి కాబట్టి తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఊరు వెళ్ళి తను ఇవ్వాలనుకున్న వారికి ఆ డబ్బు ఇద్దామని అనుకుంటాడు. అండ్ అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడి నుంచి మూవ్ అవుతాడు. అలా మూవ్ అయిన దాస్ వాళ్ళ గ్యాంగ్ ని పోలీసులు అటాక్ చేస్తారు. అయితే ఆ అటాక్ లో దాస్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ని కోల్పోతాడు. అయితే దాస్ కి ఇంకా తన ఫ్రెండ్ కి చాలా కోపం వచ్చి అక్కడ ఉండే పోలీసుల్లో అందరినీ కాల్ చేసి ఒకే ఒక్క పోలీస్ ని ఉంచుతారు. అయితే ఆ పోలీస్ ద్వారా ఇంకా రిమైనింగ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాస్ వాళ్ళ నాన్న దగ్గర కాపులా కాసిన పోలీసులతో పాటు అందరినీ ఆ లొకేషన్ కి రప్పించి దాస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని రౌండ్ అప్ చేస్తాడు. మరొక వైపు దాస్ ఇంకా పార్వతి కారులో అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళి దాస్ వాళ్ళ నాన్నని కలిసేసి అండ్ వారు ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పర్సన్ ని కూడా కలిసి అతనికి జాగ్రత్త చెప్పి అండ్ ఆ బాబుని కూడా చాలా బాగా చదువుకోమని చెప్పి అక్కడ నుంచి మూవ్ అవుతారు. అండ్ ఆ తర్వాత దాసు వాళ్ళ ఫ్రెండ్ పోలీసులతో ఒంటరిగా ఫైట్ చేస్తున్నాడని చెప్పి దాస్ ఇంకా పార్వతి వెంటనే అక్కడికి వెళ్ళి తన ఫ్రెండ్ ని పోలీసుల దగ్గర నుంచి కాపాడుతారు. అండ్ అలాగే వాళ్ళని స్టార్టింగ్ నుంచి ఫాలోఅప్ చేస్తున్న పోలీసుల్ని ఎవరిని కూడా వదలకుండా అందరినీ దాస్ వాళ్ళు కాల్ చేస్తారు. దాస్ వాళ్ళలో తన గర్ల్ ఫ్రెండ్ ని కాల్చిన పోలీస్ ఆఫీసర్ ని కనిపెట్టి తనని ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేస్తున్న ఆ పోలీస్ ని టార్గెట్ చేసి అతనితో ఫైట్ చేసి చాలా దారుణంగా కొట్టి చంపేస్తాడు. ఎందుకంటే అతని వల్ల తన ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా తన బాస్ అయిన సర్కార్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ముగ్గురు చనిపోయి ఉంటారు. కాబట్టి ఈ విధంగా దాస్ వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడి తన ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనకి జాగ్రత్తలు చెప్పి తనకి కొంత అమౌంట్ ఇచ్చి అక్కడ నుంచి దాస్ ఇంకా పార్వతి వాళ్ళ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి వెళ్తారు. ఇంకా ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి మూవీస్ అప్డేట్స్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.